ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ పావని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 20 days అవుతుంది కదా. 100+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కోటి ధన్యవాదాలు. నాకు నిన్ననే యూట్యూబ్ నుంచి నా మెయిల్కి కంగ్రాచులేషన్స్ అని మెయిల్ ఐడిలో మెసేజ్ పంపించారు యూట్యూబ్ వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీనెస్ అంతా మీ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే నేను ఈ 100+కి రీచ్ అయ్యాను. మీ సపోర్ట్ నా ఛానల్కి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ కోసం ట్రై చేస్తూ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ హ్యాపీ మూమెంట్లో నేను ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే రవ్వ కేసరి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1 teaspoon నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 cup బొంబాయి రవ్వ వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఒక 2 seconds పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను 1 cup బొంబాయి రవ్వకి 3.5 cups వాటర్ తీసుకున్నాను. అండ్ షుగర్ వచ్చేసి 1 cup షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ అందులో యాడ్ చేసుకొని ఇలా ఒకసారి ఇలా గంటతో ఇలా తిప్పుకున్న తర్వాత నీళ్ళు మరిగాక బొంబాయి రవ్వ ఉంది కదా, ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ మనకి 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఇలాచీలు దంచి వేసుకోవాలి. మనం ఇంతకుముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసుకొని 1 teaspoon నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఎంత స్వీట్గా ఉండే రవ్వ కేసరి మనకి 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఈ రవ్వ కేసరి అప్పటికప్పుడు చేసి మనము నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రవ్వ కేసరి స్వీట్ని ఒక 10 నిమిషాలలో చేసుకొని తినేయచ్చు. అంతేనండి, ఎంతో స్వీట్గా ఉండే రవ్వ కేసరి స్వీట్ రెడీ అయిపోయింది కదా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.